రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బై ఎలక్షన్స్ కు రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు. రైతులకు ఇచ్చినటువంటి అనేక హామీల్లో మద్దతు ధర విషయంలో వెనుకడుగు వేసిండ్రు. మరి వాళ్ళకి ఇస్తామన్న బోనస్ విషయంలో వెనుకడుగు వేసిండ్రు. ఇన్పుట్ సబ్సిడీ విషయంలో వెనుకడుగు వేసిండ్రు. కనీసం ఇంప్లిమెంట్స్ ఇవ్వాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. ఏ రకంగా కూడా రైతును ఆదుకోవాలన్న ఆలోచన లేనటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసింది. విద్యార్థుల్ని, యువతని, మహిళలకు ఇస్తామన్న 2500 ప్రతి నెల ఇస్తామని మోసం చేసిండ్రు. వృద్ధులకు ఇస్తామన్న 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పి మోసం చేసిండ్రు. చిన్న పిల్లలకు స్కూటీలకు, మరి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి విద్యార్థులకు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. విద్యార్థులకు 4000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అన్ని రకాలుగా మోసం చేసిన ఈ ప్రభుత్వం ఈరోజు కనీసం ఒక్క క్షణం కూడా ప్రభుత్వంలో అధికారం నుండి అధికారం ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను నేరుగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే నీవు డిఫెక్ట్ చేయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలని వెంటనే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు, మీరు అన్నట్టుగా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి వెంటనే మీరు లోకల్ బాడీ ఎన్నికలకు రావాలని కోరుతా ఉన్నాను.